హాయ్, హలో, వనక్కం, ఆదాబ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్యకళ వరల్డ్. ఈరోజు కంటెంట్ ఏంటంటే చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, లెట్స్ గో వాచింగ్ వీడియో. చికెన్ ఫ్రై కోసము ఒక కడాయి పెట్టుకోవాలి. ఇందులో తగినంత ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఇలా హీట్ అయిన ఆయిల్లో మనము తరిగి ఉంచుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయను బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. మనము ఇలా కలిపిన తర్వాత శుభ్రంగా వాష్ చేసుకున్న చికెన్ను ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి. మనము చికెన్లో ఉన్న నీరు ఎగిరిపోయేంత వరకు మూతను పెట్టకూడదు. చూడండి ఫ్రెండ్స్, ఉల్లిపాయ ఎర్రగా అయిపోయింది. చికెన్లో ఉన్న వాటర్ మొత్తము ఎగిరిపోయినాయి. ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్, కారము, మనము దంచి ఉంచుకున్న గరం మసాలా, ఇలైచి, లవంగ, దాల్చిన ఈ మూడు కలిపి నేను రోట్లో దంచుకున్నాను అన్నమాట. నేను గరం మసాలా అస్సలు యూజ్ చేయను, బయట ప్యాకెట్స్ అస్సలు యూజ్ చేయను. ఇలా రోట్లో దంచుకొని వేసుకుంటాను. ఇప్పుడు మూత పెట్టుకొని మనము చికెన్ను ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్ మంటలో. చికెన్ మాడుతుంది అనుకుంటే ఒక చుక్క వాటర్ వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చికెన్ ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో మనము తరిగి ఉంచుకున్న చిల్లీ, కరివేపాకు రెండు యాడ్ చేసుకొని కలుపుకోవాలి. మనము చిల్లీ చివరిగా యాడ్ చేసుకోవడం వల్ల కరివేపాకు, చిల్లీ ఫ్లేవర్ అనేది చికెన్లో బాగా తెలుస్తుంది. తప్పకుండా ట్రై చేయండి.
అంతే ఫ్రెండ్స్, సిమ్లో కాసేపు మగ్గించుకోవాలి. ఈ ఫ్రైలో కరివేపాకు, చిల్లీ ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది ఇలా చివరిగా యాడ్ చేసుకోవడం వల్ల. చివరగా మంట హై ఫ్లేమ్లో పెట్టి బాగా కలిపేసి ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఇంకా స్టవ్ ఆపేసుకోవచ్చు. చివరిగా కసూరి మేతి కొంచెం యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ధనియా పౌడర్, అంతే, టేస్టీ టేస్టీ చికెన్ ఫ్రై రెడీ. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. వీడియో చూసారా ఫ్రెండ్స్? తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్, నమస్తే.